వైసీపీ హయాంలో పోలీస్ స్టేషన్ల నిర్మాణాలను పూర్తి చేయలేదని ఏపీ హోంమంత్రి అనిత అన్నారు. తుళ్లూరు పోలీస్ సబ్ డివిజన్ నూతన కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. రాజధాని కోసం రైతులు ఉచితంగా భూములనిచ్చి త్యాగం చేయడం గొప్ప విషయమని ఈ సందర్భంగా అనిత చెప్పారు. పోలీసు వ్యవస్థను బలోపేతం చేసేందుకు డీజీపీ కృషి చేస్తున్నారని అన్నారు. ఎందుకంటే ఈ రోజు పర్టికులర్ గా దీని గురించి స్పెషల్ గా చెప్పుకోవాలి. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు గౌరవ ముఖ్యమంత్రి గారు మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఆ టైంలో అమరావతి రాజధానిగా ప్రకటించుకున్న తర్వాత ఎవ్రీవేర్ ఈ పోలీస్ స్టేషన్స్ అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేయడానికి ఇక్కడున్న చాలా మంది రైతులు ముందుకు వచ్చి వాళ్ళ భూముల్ని నిజంగా చెప్పాలంటే త్యాగం చేసి ఇక్కడ ఒక బ్యూటిఫుల్ అమరావతి, ఒక ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన అమరావతి కట్టడానికి మా భూములు మేము ఇస్తున్నామని చెప్పి ముందుకు వచ్చి భూములు ఇచ్చిన చాలా మంది అమరావతి రైతుల తాలూకా పుణ్యఫలం ఈ రోజు మేమందరం కూడా అనుభవిస్తున్నాం. అటువంటిది ఆ టైంలో 2018లోని 12-11 అంటే నవంబర్ 12, 2018లో దీనికి శంకుస్థాపన జరిగింది ఈ బిల్డింగ్ కి. మళ్ళా 5 సంవత్సరాలు దీన్ని పట్టించుకున్న నాదులు కూడా ఎవరు లేరు. అంటే ఇక్కడ నియర్ బై ఇక్కడ ఎస్డిపి ఆఫీస్ చాలా అవసరం ఇక్కడ. ఎందుకంటే పక్కనే అసెంబ్లీ, సెక్రటేరియట్ ఇవన్నీ ఉన్న సిచ్యువేషన్స్ లో కమింగ్ సూన్ బందోబస్తుకి కానీ ఇక్కడ ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకుండా చూసే క్రమంలో కంపల్సరీగా ఇక్కడ డిఎస్పీ ఆఫీస్ అవసరం అని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు తలచి ఇక్కడ ఇంచుమించుకు ఒక ఎకరం స్థలాన్ని కూడా కేటాయించి పోలీస్ స్టేషన్ కి కట్టడానికి అని చెప్పి ఆ రోజు కేటాయించి శంకుస్థాపన కూడా చేసిన తర్వాత దాన్ని కూడా పూర్తి చేయకుండా 5 సంవత్సరాలు ఇంచుమించుగా అలాగే కాలయాపన చేశారు. మళ్ళా తిరిగి ఈ రోజు అమరావతి రైతుల పుణ్యఫలం, అమరావతి రైతుల కష్టం. నేను ఇందాకే చెప్పాను, మేమందరం ఇక్కడ ఎలా కూర్చోగలుగుతున్నామంటే ఆ రోజు అమరావతి రైతులు అందరూ పడ్డ కష్టం, 5 సంవత్సరాలు పడ్డ కష్టం, దానికి ప్రతిఫలమే.